ఈరోజు పప్పు వండుతున్నాం. పప్పు 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 కట్టెల పొయ్యి మీద పప్పు వండుతున్నాం. చూడండి. కొంచెం మిరపకాయలు వేసాము, కొద్దిగా ఉల్లిపాయలు వేసి, కొద్దిగా నూనె వేసి కలబెడుతున్నాం. కొద్దిగా గట్టిగా మాడకుండా కొంచెం రోస్ట్గా వేయించాలి. వేయించిన తర్వాత ఇప్పుడు కొంచెం అందరూ వండుతారు పప్పు, కాకపోతే నేను చేసే పప్పు వంటను చూడండి. కొంచెం పసుపు వేసాను, ఇప్పుడు తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసాను. మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత మైసూరు పప్పు అనమాట. ఇది మైసూరు పప్పు నానబెట్టి అందులో వేసి కలిపేసా. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోస్తే ఉడికిద్ది. ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం ఇప్పుడు మూత పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గి మంచిగా ఉంటుంది పప్పు. చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఒక 10 నిమిషాల్లో ఇంకా దించేస్తాం. ఓకే. జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. జై శ్రీరామ్. పప్పు చూడండి, కట్టెల పొయ్యి మీద మామూలు సహజ సిద్ధంగా నేను వండిన ఈ వంటని చూడండి. మీరు కూడా ప్రయత్నం చేయండి, చాలా రుచిగా ఉంటుంది. జై శ్రీరామ్.